సో హే ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గరికి అయితే వచ్చేసినాం. అన్న అయితే మనకు గైడ్ లాగా అంతా చెప్తా అన్నాడు. ఇక్కడ అన్న పని చేస్తారంట. సో ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్. ఎంట్రన్స్ గాలిగోపురం. ఓకే, గాలిగోపురం. గాలిగోపురం. సో వీర బ్రహ్మేంద్ర స్వామి ఎవరన్నా? ఓకే, ఆలయం ఉత్తరంగా. ఆలయం ఉత్తర మఠం. సో ఇదే అన్నమాట గుడి లోపల ఎంట్రీ అయిపోయినాం. స్వామి పాదాలు బ్యాక్ సైడ్. ఇది స్వామి పాదాలు. ఎంట్రీ కాగానే మనకు వీర బ్రహ్మేంద్ర స్వామి పాదాలు అయితే ఉన్నాయి అన్నమాట. ఇదా మా అమ్మ కనబడుతుందో లేదో అర్థమైంది. ఇది వచ్చేసి స్వామి పాదాలు అన్నమాట. ఎదురు కనిపించేది. ఇది వచ్చేసి శ్రీ స్వామి వారి పాదాలు. మనకు ఒరిజినల్ పాదాలన్నా? ఒరిజినల్ అవి వీర బ్రహ్మ ఒరిజినల్ పాదాలంట. సో చూద్దాం. ఇప్పుడు గుడి బంద్ ఉంది. 3 o'clock ఓపెన్ అవుతుందంట. మనం 2:15 అవుతుంది ఇక్కడికి వచ్చాము. సో సార్ అన్న మనం మొత్తం చెప్తాను. ఇదేంటిది ముక్కుల స్వామివారు తపస్సు చేసిన చెట్టు. స్వామివారి తపస్సు చేసిన చెట్టు. ఓకే. ఇదేంటి? శివాలయం. ఇది శివాలయం. ఓకే. సో ఇది సజీవ స్వామి. ఇదంతా సజీవ సమాధి అయిన రూమా? ఇదేనా రూమ్? లోపలికి ఆయన సమాధి లోపల ఉంటుందా? కనిపించేది. ఆలయం ఫోటోలు కెమెరా బయట ఎంట్రన్స్ చేయలేదు. లోపల ఆలయం ఇప్పుడు సమాధి లోపల దీపం వెలుగుతూ ఉంటదంట. ఉంది ఉంది ఇంకానా? ఉంది సార్. అది పోతే లేదు ఇంకా. అవునా? ఉండదు. ఆనాడు మంచి నోటు వెలిగించాడు కదా, ఈనాడు అది కాపాడుకుంటూ వస్తున్నాడు. అది లేకుంటే ప్రపంచమే లేదు. మంచి నోటి వెలిగించాడు. జ్యోతి అక్కడ జ్యోతి ఇంకా ఉంది అట్లా. అయితే ఈయన అయితే జీవద సమాధి సజీవ సమాధి. ఈ లోపల సజీవ సమాధి అయితే అయ్యి మనకు. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాం అమ్మ ఇక్కడ. వీర బ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి అయితే ఇక్కడ. సో ఇదంతా అన్న చూస్తా అన్నాడు. ఇది వచ్చేసి ఆలయం లోపల. అదంతా విశ్రాంతి తీసుకుంటారు చాలా మంది, ఎందుకంటే ఇంకా టైం కాలేదు గుడి. సో అందుకని స్వామివారి స్వామివారి ఇది గజం. ఇదేంటిది అన్నా? ఏమని యోగి. ఓకే ఓకే. గజ స్తంభమా? ఓకే. శివరాత్రి మహోత్సవాలు నడుస్తున్నాయి. ఓకే. ఇది మా నందియా? నంది. నంది. ఓకే. ఇంకా ఆయన రాసినాయా? ఓకే. ఆయన ఓకే. అదేంటిది మొత్తం చరిత్ర, ఆయన చరిత్రనా? చాలా పెద్ద ఉంది ఆలయం. ఇంకా ఓకే. ఆయన కాలజ్ఞానం రాసిన చరిత్రనా? ఇది లోపల ఏముంటది? ఎక్కడ ఏం లేదు. ఇది నార్మల్ ఇల్లు. ఓకే. అదేంటిది? అక్కడ ఏం లేదు. అది బాయ్ ఏంటిది? అది మామూలుగా చేతులు వచ్చిన వాళ్ళు బ్రహ్మంగారి బాయ్ ఏది? ఊర్లోకి వెళ్ళాలి. ఊర్లోకి వెళ్ళాలా? ఓకే. ఇంకా సంక్రాంతి రావు ఆయన కట్టించారు. సంక్రాంతి యాదవ్. ఓకే. ఇది లడ్డు ప్రసాదం. లడ్డు ప్రసాదం. సమాధి అయితే బయట ఉంది. ఇది లోపల ఏముంది?
ఇది మాల గాలిగోపురం. ఆహా. మంచిగా 2 ఏనుగులు దండ పట్టుకొని స్వాగతం ఇచ్చేలాగా ఉన్నాయి కదా. బాగానే ఉంది. కాకపోతే షాపింగ్ ఉంది ఇంకా. అచ్చా ఇది ఇది బయటికి వెళ్తే ఏముంటది? ఆయన ఇల్లు బావి అన్ని వెళ్ళొచ్చు సార్. ఇది అచ్చా ఇదొకటి నేను ఇంక లోపల ఏమైనా ఉందేమో అనుకుంటున్నా. ఇదే మెయిన్. ఆహా ఓకేనా, ఇదేమైనా ఒకసారి ఆయన ఇంటికి వెళ్దామా? ఆయన ఇంటికి బావికి వెళ్దామా? ఎట్లా బండి పైన వెళ్దామా నడుచుకుంటా? నడుచుకుంటా 5 నిమిషాల్లో. చెప్పులు ఉన్నాయా? షూలు ఉన్నాయి. సరే నేను ఎంత దూరం ఉంది? 10 నిమిషాల్లో పోవచ్చు. నేను నడచలే, మళ్ళీ షూలు వేసుకోవాలంటే. ఓకే అన్న అయితే మనకు ఇంటికి బావికి అయితే తీసుకెళ్తాడు, చూద్దాం ఇక. ఇది మన తూర్పు దక్షిణ భారత. ఆహా ఓకే. ఓ బ్రహ్మంగారం గురించి ఎక్కువ తెలియదండి. అయితే మా అమ్మగారు ఏం చెప్పారంటే, మా అమ్మగారు ఇతని ఒక పుస్తకం ఉంది, కాలిజ్ఞానం. ఆమె కోసం అని 400 కిలోమీటర్కి వచ్చాను ఇప్పుడు. ఆ కాలిజ్ఞానం పుస్తకాన్ని తీపియాలని చూపాను, అన్నీ చూపాను ఏమేమి ఉన్నాయో. పుస్తకం కానీ ఇప్పిస్తా మీకు. పుస్తకం వద్దు, ఉంది మా ఇంట్లో, మా అమ్మగారు చదువుతారు అదే. సో ఇటుకెంచి అన్న మీ పేరేంది? నా పేరు ప్రభాకర్. ప్రభాకర్ అనే అన్న లోపల ఇన్ఛార్జ్, అంటే ఇన్ఛార్జ్ కదా, చూసుకుంటూ ఉంటారు అనమాట గుడికి మొత్తం. గుడికి కొంచెం పెద్దలాగా, గుడికి మంచి చెడ్డ మొత్తం చూసుకుంటారు. సో ఇప్పుడు మనం ఆయన తవ్విన బావి దగ్గరికి, ఆయన ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. అన్న తీసుకెళ్తారు గైడ్ చేసుకుంటా. స్వామివారి పార్క్. ఒక బావిని జింక కొమ్ములతో తవ్వింది నిజమేనా? నిజమేనా? జింక కొమ్ములతో తవ్విన బావి అదేనా? ఓకే. ఇంకా శివమాలలు, శివరాత్రికి శివమాలలు. శివరాత్రికి ఏమైనా ఉంటుందా కూడా పూజ? ఉంటుంది, కళ్యాణం. కళ్యాణం ఉంటుందా? ఇది ఏం పేరు, ఊరు పేరు ఏంటిది? కందిమల్లాయపల్లి. కందిమల్లాయపల్లి. గూగుల్లో కొడితే వస్తలేదన్నా. ఇప్పుడు నేను అహోబిలంలో పోతే అన్న ఒక మ్యాప్ పెట్టించారు, అట్లా అని వచ్చాను అప్పటి నుంచి ఇక్కడిదాకా. సో సొంత ఊరు ఇదే అనమాట బ్రహ్మంగారిది. ప్రపంచం మొత్తం ఆయన గురించి మాట్లాడుకున్న స్థానం కందిమల్లాయపల్లి. ప్రపంచం మొత్తం ఆయన గురించి మాట్లాడుకుంటున్నా. ఆయనది వీరబ్రహ్మస్వామి ఆశ్రమం అంటే ఆయన అనుమతి ఆడ ఎదుర్కొంది కదా ఆశ్రమం. ఓకే లోపల పోతా. సో ప్రపంచం మొత్తం వీరబ్రహ్మేందర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంది. ఆయన అన్నీ కూడా చాలా మట్టుకే నిజంగా అయినాయి కదా, జరిగింది ఇప్పుడు మాత్రం ఏవి తక్కువ లేదు. మహానందిలా బస్వన్ ఉన్నదో, నంది బస్వన్ అయినా కూడా లేచి నడిచినప్పుడు కలియుగం 5000 సంవత్సరాలు అది యాగంట బస్వన్న చేయాలని అది కూడా చెప్పారంట. నేను చెప్పాను కదా గాయస్ మన వీడియోలో బస్వన్న గురించి. సో ఇది ఆయన అయితే ఎవరు అయితే రాసిరో ఆయన టెంపుల్ కి వచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఏం పేరు అన్నారు? మీ పేరు నవీనా? నా పేరు ప్రభాకర్. చుట్టుముట్టు ఇట్లా కట్టేసిరేది? కాంపౌండర్ ఎవరు రాకుండా పడిపోయినది మొత్తం ఏర్పాటు చేశారు. ఓకే. కొంచెం పడేసి బావి. అచ్చా స్వామివారి బావి, అది లోపలికి వెళ్ళలేమా? అది పడిపోయిందనా పైనుంచి వచ్చి ఆర్డర్ వచ్చి ఆఫ్ చేశారు. బావి అన్నమాట మనకు లోపల. ఆడ సెంట్రల్ ఆటో మొత్తం మూసేశారు బావిని అయితే. ఇట్లా ఉంటుంది లోపల. ఆయన సొంతంగా చేతితో తవ్విన బావి అనమాట ఇది. సొంతంగా తవ్విన చేతితో బావి. మీరు చెప్పండి, వాళ్ళు అడుగుతారు. సో మా అమ్మ ఇది వచ్చేసి స్వామివారు నిప్పు తెప్పించిన స్థానం అన్నమాట. ఇక్కడ నిప్పు తెప్పించారు అనమాట ఆయన. బావి అయితే మూసేసారు కారణాల వల్ల, ఇప్పుడైతే తెలుసలేరంట. మ్యాక్సిమం క్లియర్గా చూసాను. ఇదైతే నిప్పు తెప్పించిన ప్రాంతం అంట వీరబ్రహ్మేంద్ర స్వామిని. ఇక్కడే కూర్చొని తపస్సు చేశారంట. అయితే మా అమ్మ ఇది పడిపోయింది కదా ఇల్లప్పుడు,
చాలా పడిపోయింది కదా. ఇందాక సో చూసింది ఇదే కదా ఇల్లు మొత్తం. ఇదే. ఆయన లైటింగ్ బోర్డు ఆహా కనిపించేది. ఆహా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం మారవలే ఇక్కడ. గోల్డ్ ఆహా ఆయనాడు సంసారం చేసుకుంటూ ఆహా అక్కడ ఉండి ఆహా. కోరి పోయిన 400 సంవత్సరాల పైనే ఆహా చేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఆ, రాగి ఏర్పాటు చేసుకుంటూ ఆ, సాకాలు బట్టలతో పోకుండా మంగళ పౌరం చేయకుండా ఆ, ఈ గ్రామంలో రెడ్డి గారంతా ఆ. చందా ఇచ్చారు. ఓకే. గ్రామంలో పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ, మీకు ఈ పని చేసి చేసేవాడిని ఆ, అని చెప్పారు. ఆహా ఆయన వేయలేదని ఉమ్, ఆక్షేపణ పెట్టారు. ఓకే. ఫైనల్ ఇదైతే బ్రహ్మంగారి ఇల్లు. బాగున్నారు. ఉమ్. సో గుడి అయితే ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో కూలిపోయింది అనమాట గుడి. సో అందు దిక్కించే గుడిని అయితే టెంపరీగా అయితే మూసేసారు. దర్శనం అయితే బయటకించే అవుతుంది మనకు. బయటకి చేసుకుని వెళ్ళాలి. చలో ఇప్పుడు ఫ్రీ అవుతుంది, గుడి లోపలికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని వెళ్దాం. సంక్రాంతి మీనాక్షి పెట్టుకోనమ్మా. సో మామ, బ్రహ్మంగారి గుడి పక్కనే ఇంకో అమ్మవారి టెంపుల్ ఉంది. బ్రహ్మంగారికి మన్మరాలు కావాలంట, ముని మనవరాలు. ఇవన్నీ ఏంటివి, బొందలా? సమాధి. ఇవన్నీ కూడా సమాధులేనా? కనిపించేది అమ్మవారు కనిపించేది మన్మరాలు. ఆమె కూడా ప్రవచనాలు చెప్తుందా? ఓకే. లోపల కనబడేది అమ్మవారు. మూసే ఉంది కదా, మూసిందా? రన్నింగ్ లో ఉంది. ఫస్ట్ అంతా చూసుకొని వెళ్దాం. ఇదేంటిది? అది స్వామివారి ఇంద్ర భవన్. ఇంద్ర భవన్ అంటే పనుకోనికేనా అది? కళ్యాణము, ఆహా యేసుదేవి విగ్రహమైన ఓకే. నిర్మాణము, సన్మానం. ఆహా ఓకే. భవన్. ఇప్పుడు వీళ్ళతో బ్రహ్మంగారి మన్మరాలు అన్నారు, ఆమె కూడా సమాధి. స్వామి ఎంతునో ఈమె కూడా అట్లా సమాధి. నివసించే మఠాధిపతులు ఈ మఠానికి. ఓకే. ఇక్కడ కూడా టికెట్ తీసుకొని వెళ్ళాలా మనం? 10 రూపాయలు. చేంజ్ ఈ రకంగా ఉండాలంట గుడి. గుడి ఆ రకంగా నిర్మాణిస్తురా? మళ్ళా నిర్మాణమే ఉంది, మళ్ళీ వచ్చేస్తురా ఇది? ఓకే. రేపు ఆరాధనకి బాగా మారిపోతుంది.